మరో బ్రేకింగ్ అంతుంది. అసలే హైదరాబాద్ టు విజయవాడ నేషనల్ హైవే పై వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. ట్రాఫిక్ కంట్రోల్ చేసేందుకు పోలీసులకు తలకు మించిన భారంగా మారింది. దానికి తోడు టోల్ ప్లాజా నిర్వాహకుల నిర్వాహకం కొత్త చిక్కులను తెచ్చిపెడుతుంది. ఆ బ్రేకింగ్ మనం చూస్తున్నాం. నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్లపహాడ్ టోల్ గేట్ల వద్ద నిన్నటి నుంచి కౌంటర్ల దగ్గర స్కానర్లు పనిచేయలేదు. ఇక దాంతో కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోయాయి. వాహనదారులు గొడవకు దిగడంతో వాహనాల ఫోటోను తీసుకుని టోల్ దాటించారు నిర్వాహకులు. టోల్ ప్లాజా సిబ్బంది నిర్లక్ష్యమే ట్రాఫిక్ కష్టాలు మొదలయ్యాయని వాహనదారులు వాపోతున్నారు. ఇక మరోవైపు హైవేపై మితిమీరిన వేగంతో కార్లు వెళ్తున్నాయి. సీన్లు కారు రేసులను తలపిస్తున్నాయి. ఈ క్రమంలో చిట్యాల శివార్లో ఒకదానికొకటి వరుసగా 3 కార్లు ఢీకొన్నాయి. చిట్యాల టౌన్లో డివైడర్ను ఢీకొట్టింది మరో కారు. ఈ ప్రమాదంలో కార్లు ధ్వంసం కాగా ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నల్గొండ నుంచి కిరణ్ ఫోన్ లైన్లో అందిస్తారు. కిరణ్, మొత్తానికైతే హైదరాబాద్ టు విజయవాడ హైవేపై అయితే వాహనాల రద్దీ నెలకొన్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ ఏంటి? సోని సంక్రాంతి పండుగ ముగించుకొని తిరుగు ప్రయాణమైనటువంటి వాహనాలతో కూడా ఇటు హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవేపై భారీగా వాహనాల రద్దీ పెరిగినటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా ఇటు కేతపల్లి మండలం కొర్లపాటు టోల్ గేట్ వచ్చు, ఇటు చోటుపల్లి మండలం పందంకి టోల్ గేట్ వద్ద దాదాపు కిలోమీటర్ల మేర వాహనాలు అయితే బారు తీరినటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా వాహనాల రద్దీ ఇటు ఉంచితే ఇటు టోల్ ప్లాజా సిబ్బంది నిర్లక్ష్య నిర్వాహకం కూడా ఇటు వాహనదారులకు చుక్కలు కనబడతా ఉన్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే అక్కడ టోల్ ప్లాజా వద్ద ఇటు స్కానింగ్ అంటే ఫాస్ట్ ట్రాక్ సంబంధించిన స్కానింగ్ పనిచేయకపోవడం, అదేవిధంగా ఇటు కౌంటర్ల వద్ద వాహనాలు అయితే బారు తీరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే వాహనదారులు వాగ్వాదానికి టోల్ ప్లాజా సిబ్బందితో వాగ్వాదం దిగుతున్నటువంటి నేపథ్యంలో ఫోటో తీసుకొని కూడా పంపిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. మొత్తంగా ఇటు టోల్ ప్లాజా సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా కూడా ఇటు ట్రాఫిక్ సమస్యలు అయితే ఏర్పడతా ఉన్నాయి. మరోవైపు ఇటు వాహనదారులు కూడా ఇటు మితిమీర వేగంతో కూడా వాహనాలు నడుపుతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే టోల్ ప్లాజా వద్ద గంటలు వెయిట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో టోల్ ప్లాజా దాటిన తర్వాత కూడా మితిమీరిన వేగంతో కూడా ఇటు వాహనదారులు వెళ్తా ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతా ఉన్నాయి. చిట్యాల శివారులో ఒక ముందుగా వెళ్తున్నటువంటి కారు సడన్ బ్రేక్ వేసినటువంటి నేపథ్యంలో వెనకాల కార్లకు బ్రేక్ పడకపోవడంతో ఒకదానికొకటి 3 కార్లు కూడా ఢీకొన్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. మరోవైపు చిట్యాల టౌన్ లో కూడా ఒక కారు మితిమీరిన వేగంతో కూడా డివైడర్ను ఢీకొంది. అయితే ఈ ప్రమాదాల కారణంగా కూడా వాహనాలు ధ్వంసమైనప్పటికీ కూడా అదృష్టవశాత్తు కూడా ప్రయాణికులు అయితే సురక్షితంగా బయటపడ్డారు. మొత్తంగా ఈ విధంగా కూడా ఇటు వాహనాల రద్దీకి తోడు ఇటు వాహనదారులు కూడా మితిమీరిన వేగంతో వెళ్తున్నటువంటి పరిస్థితులు అయితే హైవేపై కనబడతా ఉన్నాయి. ప్రస్తుతం అయితే సంక్రాంతి పండుగకు వెళ్లి తిరిగి ప్రయాణంలో భాగంగా కూడా వాహనాల రద్దీ అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ కిరణ్.